పాక్ ఆక్యుపైడ్ కాశ్మీర్ కొత్త మలుపులు తిరుగుతున్నటువంటి పరిస్థితి కనబడుతోంది. ఇప్పటికి గూడా రావల్కోట్ దగ్గర ఉన్నటువంటి ఉద్యమకారులు వెనక్కి వెళ్ళలేదు. అక్కడే నిలబడ్డారు. ఆ ఉద్యమం కొనసాగిస్తూ ఉన్నారు. పోరాడుతున్నారు. అది ఒక ఎత్తు. రెండవ పక్కనొచ్చేటప్పటికి పోలీసులు ఇప్పటికే సైన్యానికి ఎదురు తిరిగి ఉద్యమకారుల మీద తుపాకీ ఎత్తము, కర్రతో కొట్టము అని తేల్చి చెప్పారు. ఈవెన్ ఉద్యమకారులు కూడా రాళ్ళు పోలీసుల మీద వేయట్లేదు. కేవలం సైన్యం మీద మాత్రమే వేస్తున్నారు. ఇప్పటికే సైన్యం పారామిలిటరీ బలగాలు అక్కడి నుంచి వెనక్కి వెళ్ళిపోయినాయి. ఈ దశలో సైన్యంలో ఉన్నటువంటి కాశ్మీర్ ప్రాంతానికి సంబంధించినటువంటి సైన్యాధికారుల రాజీనామాల పర్వం బిగినైంది. ఏకంగా జనరల్ షాహిద్ ఇంతియాజ్ బేగ్ కాశ్మీరీ ప్రాంతంలో పుట్టి పాకిస్తాన్ సైన్యంలో జనరల్గా ఎదిగినటువంటి వ్యక్తి ఈ ఉద్యమకారులకి పాక్ ఆక్యుపైడ్ జమ్మూ కాశ్మీర్ ఉద్యమకారులకి సంఘీభావంగా తన పదవికి రాజీనామా చేశాడు. అదే సందర్భంలో మరికొంతమంది సీనియర్ జనరల్స్ ఆఫీసర్లు కూడా ఇలా రాజీనామా చేయబోతున్నారు రాబోయే రోజుల్లో అన్నది ఇప్పుడు పాకిస్తాన్కి మింగుడు పడని పరిణామంగా మారింది.